తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ స్టోరీ అనేది ఎలా పుట్టింది? అసలు ఈ స్టోరీకి ఇన్స్పిరేషన్ ఏంటి? దాదాపు 13-14 ఇయర్స్ ముందు ఈ ఒక లైన్ స్పార్క్ అయింది నాకు. ఆ కథ ఇక్కడ సెట్ అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటాను. ఒక డైరెక్టర్గా తను ఎంత డిఫరెంట్గా ఉంటారు, ఇంట్లో ఎంత డిఫరెంట్గా ఉంటారు. సమ్టైమ్స్ నేను కూడా ఐ కీప్ థింకింగ్ ఎలాగా ఎన్నిసార్లు, బికాజ్ ఆయన కూడా దిస్ వాజ్ ఈజియర్. నాకు ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రిఫరెన్సెస్ యూజ్ చేసుకొని కూడా కొంచెం పైకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో మీరెందుకు అట్లా చేయలేదు? ఇప్పుడు కూడా నేను చిన్నాన్న పేరు చెప్పుకొని అది ఏం రెఫరెన్స్ నేను తీసుకోలేదు. అర్జున్ సార్ అంత పెద్ద ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఉన్నప్పుడు నేను బ్లైండ్గా చేసుకుని పోయాను ఈ సినిమా. డైరెక్ట్ చేయడం అదర్ యాక్టర్స్ని హౌ డిఫరెంట్, అండ్ కమింగ్ టు ద డాటర్ని డైరెక్ట్ చేయడం అనేది ఈజ్ దట్ డిఫరెంట్ థింగ్? వి డ్రా లైన్. డాటర్ అనేది సెట్కి వచ్చిన తర్వాత మర్చిపోతాం, ఓన్లీ క్యారెక్టర్స్ కనపడతారు. ఇప్పుడంతా ఈ మధ్య వాల్యూసే తెలియట్లేదు ఎవరికి. ప్రయారిటీ అది మన చేతుల్లోనే ఉంది. మనకేం కావాలి ప్రయారిటైజ్. సెక్యూరిటీ, సేఫ్టీ అనేది మాత్రమే కాకుండా ఇది ఎక్స్పీరియన్స్. మనం ఇలాంటిదంతా మిస్ చేయకూడదు లైఫ్లోనే. నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను. వెనకాల చూస్తే నేను ఏది మిస్ చేయలేదు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం, నేను ఉదయశ్రీ. యాక్షన్ కింగ్ అండ్ మళ్ళీ మన తెలుగు వాళ్ళు ముద్దుగా అతన్ని బ్రూస్లీ అని కూడా ఆయన అభిమానులు పిలిచేవాళ్ళు. ఆయన తన గారాల పట్టి ద బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ ఐశ్వర్యాని డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేసిన మూవీ సీతాపైనం. అండ్ ఇందులో హీరో ఆయన. ఇక్కడ అందరూ కూడా వర్సటైల్ అనే చెప్పొచ్చు. హీఈస్ ఏ ఫైటర్, డాన్సర్ అండ్ యాక్టర్ అండ్ బిజీ ఇన్ మూవీస్ రైట్ నౌ. అండ్ ఇంకా మనకి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గురించి ఇంకా పరిచయం అక్కర్లేదు. ఆయన మ్యూజిక్ అంటే పడి చేస్తారు తెలుగు ప్రజలు. సో ఈ టీం అంతా మనతో ఉన్నారు. మరి సీతా పయనం, ఈ పయనం ఎటువైపు, ఎలా ఉండబోతోంది మూవీ, టీంతో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఎలా ఉన్నారు అందరూ? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, మీలాంటి ఒక స్టార్ని దాదాపు అంటే 160 మూవీస్ మీరు చేశారు అండ్ 12 మూవీస్ మీరు డైరెక్ట్ చేశారు, ఎన్నో నంబర్ ఆఫ్ మూవీస్ మీరు ప్రొడ్యూస్ చేశారు. అసలు ఇంత పెద్ద స్టార్ని నేను ఇంటర్వ్యూ చేయడం, ఐఎమ్ ఫీలింగ్ సో గ్లాడ్ అండ్ మీటింగ్ యూ. సో సార్, సో విల్ టాక్ అబౌట్ ద సీతాపైనం. సో ఈ స్టోరీ అనేది ఎలా పుట్టింది? అసలు ఈ స్టోరీకి ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా బాగా ఆన్సర్ చేయగలుగుతాను ఈ క్వశ్చన్కి. బట్ ఇప్పుడు ఏంటంటే, ముందు కొన్ని ఇయర్స్ ముందు, దాదాపు 13-14 ఇయర్స్ ముందు ఈ ఒక లైన్ స్పార్క్ అయింది నాకు. అప్పుడు అరే చాలా బాగుంది కదా, ఇది చేద్దాం అని అప్పటి నుంచి నా మైండ్లో ఉంది. ప్రతి సినిమా నేను స్టార్ట్ చేసే ముందు ఆ కథ ఇక్కడ సెట్ అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటాను. అలాగే వచ్చింది. సో తర్వాత నా డాటర్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం తెలుగు సినిమా ఇండస్ట్రీకి అనుకున్నప్పుడు ఈ కథ ఇక్కడ అవుతుందంటే కరెక్ట్గా సెట్ అయింది. ఓకే, ఒక టైలర్ మేడ్ లాగా ఉండింది ఇది. అండ్ దెన్ ఇంకా కొంచెం డీటెయిలింగ్ అంతా చేసి చేయడం జరిగింది సీతాపైనం. అంటే 13-14 ఇయర్స్ బ్యాక్ పుట్టిన స్టోరీ అనమాట ఇది. అవునవును. ఓకే. సో ఐశ్వర్య, సో మీ ఇన్స్టా కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను, ఇప్పుడు కాదు అంటే చాలా డేస్ నుంచి. సో ఫాదర్ వచ్చేసరికి అంటే అంత పెద్ద స్టార్ హీరో, తను ఎన్నో సినిమాల్లో కొన్ని సంవత్సరాల నుంచి బిజీగా ఉన్నారు. కానీ మీ ఇన్స్టా చూసినప్పుడు తను ఎప్పుడు ఫ్యామిలీతో టైం అట్లా స్పెండ్ చేసిన టైం చూశాను అన్నమాట. సో అంత బిజీ స్కెడ్యూల్లో కూడా నాకు అర్జున్ గారు ఒక ఫ్యామిలీ పర్సన్లా అనిపించారు. సో 100% అలాగే. నేను చిన్నప్పటి నుంచి నన్ను స్కూల్ కూడా నాన్ననే డ్రాప్ చేసింది ఎప్పుడు. సో హీ ఆల్వేస్ ఫ్యామిలీ అంటే ఒక టైం పెట్టేస్తారు ఎప్పుడు, అండ్ అదే ప్రయారిటీ నాన్నకి. సో అదే మన అందరికీ వచ్చింది ఇంట్లో. సో ఫ్యామిలీ అంటే ఫస్ట్ ప్రయారిటీ. ఓకే. సో హౌ డిఫరెంట్ హీ ఈజ్ వెన్ ఇట్ ఈస్ కమ్ టు ద వర్క్? సినిమా విషయానికి వచ్చేసరికి ఒక డైరెక్టర్గా తను ఎంత డిఫరెంట్గా ఉంటారు, ఇంట్లో ఎంత డిఫరెంట్గా ఉంటారు? వెరీ డిఫరెంట్. మీరే చెప్పారు కదా, ఇంట్లో టోటల్ ఫ్యామిలీ టైమ్ అండ్ వర్క్ వచ్చి ఇంటికి రాదు, అక్కడే హీ లీవ్ హిస్ వర్క్ బిహైండ్.
అండ్ సెట్లో అంతే ప్రొఫెషనల్, అంతా లైక్ హీ సో ఇన్వాల్వ్డ్ ఇన్ హిస్ మూవీ, వాట్ హీస్ గోన్ డూ, స్క్రిప్ట్స్ అవ్వచ్చు, షార్ట్ డివిజన్ అవ్వచ్చు, డైలాగ్స్ అన్నీ, లైక్ హీస్ అ క్రియేటర్ కదా. సో సమ్టైమ్స్ నేను కూడా ఐ కీప్ థింకింగ్ ఎలాగా ఎన్నిసార్లు, బికాజ్ యూ క్రియేటివిటీ అంటే కొంచెం కామ్ ఉండాలి, బట్ చాలా థింగ్స్ జగల్ చేస్తారు. సో నాకే ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఓకే, సో ఇది సెకండ్ మూవీ మీకు ఫాదర్ ఇంతకు కూడా ఇంకో మూవీ డైరెక్ట్ చేశారు. సో ఆ సినిమా తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు అక్కడి నుంచి మీకు మెచ్యూరిటీ లెవెల్స్ అనేది యాక్టింగ్ పరంగా, సినిమా పరంగా ఏం నేర్చుకున్నారు ఫస్ట్ మూవీ నుంచి సెకండ్ మూవీకి? ఫస్ట్ మూవీలో చాలా ఒక ఫస్ట్ టైం కదా, సో అన్నీ అప్పుడే ఐస్ బ్రేక్ చేయడం అవన్నీ ఆ మూవీలో జరిగింది. ఈ మూవీలో హోప్ఫుల్లీ ఐ హ్యావ్ మెచ్యూర్డ్, అది నానా చెప్పాలి. బట్ ఇట్ వాజ్ వెరీ ఈజీ, చాలా ఈజీగా ఉండింది. ఈవెన్ దో నాకు తెలుగు ఒక కొత్త లాంగ్వేజ్ అయినా కూడా దిస్ వాజ్ ఈజియర్ నాకు. యా, చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు. ఐఎమ్ ట్రయింగ్ అండి. యా, సో నిరంజన్ గారు, మీ గురించి కూడా చాలా విన్నాం. అంటే సార్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పారనమాట, ఆడిషన్కి మీ పిక్స్ వచ్చాయి అని. అంటే సార్కి ఉపేంద్ర గారు పరిచయం, కానీ మీరు అక్కడ రిఫరెన్స్ యూజ్ చేసుకోకుండా జస్ట్ లైక్ ఫొటోస్ పంపించారు. సో అక్కడ అంటే చాలా, అంటే ఐ థాట్ ఏంటి అసలు, అంటే మామూలుగా ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రిఫరెన్సెస్ యూజ్ చేసుకొని కూడా కొంచెం పైకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో మీరెందుకు అట్లా చేయలేదు? ఇప్పుడు కూడా నేను చిన్నాన్న పేరు చెప్పుకొని అది ఏం రెఫరెన్స్ నేను తీసుకోలేదు. ఎందుకంటే నా పని ఏముంటుందో, నా పని, నా హార్డ్ వర్క్, నా టాలెంట్ ఏముంటుందో అది నేను గుర్తుపెట్టాలని, అది ఒక గోల్ అది. సో ఏవో ఒక చిన్న ధృవాన్న నాకు నా రెఫరెన్స్ సరిగ్గా పంపించారు. తర్వాత సరే నన్ను పిలిచి అన్నీ చూసి సరికి నేను చాలా ఇష్టమయ్యాను. సో తర్వాత నేను ఈ సినిమా చేస్తున్నాను సార్. ఓకే, సో మీరు మంచి ఫైటర్ కూడా, అండ్ చాలా డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇక్కడ ముంబైలో, కలకత్తాలో చాలా డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చారు. అంటే ఏం అవ్వాలి అని అనుకుని ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచే మీరు ఒక హీరో అవ్వాలని అనుకున్నారు? నేను చిన్నప్పటి నుంచి నేను చిన్నాన్నని చూసేనే నేను చిన్నాన్న ఇన్స్పిరేషన్. డెఫినెట్లీ. సో అప్పటి నుంచి నేను అన్ని ట్రైనింగ్, యాక్టింగ్ క్లాసెస్, నేను థియేటర్ ఆర్టిస్ట్. సో నేను కన్నడలో ఫస్ట్ స్టార్ట్ చేశాను. కన్నడలో చాలా ఫిల్మ్స్ చేస్తున్నాను ఇప్పుడు కూడా. సో అక్కడి నుంచి అన్ని ట్రైనింగ్, మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, నేను చిన్నప్పటి నుంచి ఒక డాన్సర్, వెస్ట్రన్ డాన్స్ అన్నీ చేసి కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాగా నేను వచ్చాను తెలుగు ఇండస్ట్రీకి. అది నాకు సంతోషం అంటే. ఓకే, సో ఈ సినిమాలో ఆపర్చునిటీ అండ్ దట్టు అర్జున్ గారు డైరెక్ట్ చేస్తూ ఉన్నారు అని అంటే ఎట్లా అనిపించింది మీకు? ఫస్ట్ ప్రియారిటీ ఏంటి? అర్జున్ గారు డైరెక్ట్ చేస్తున్నారనా, స్టోరీ నచ్చిందనా, లేకపోతే వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రియారిటీ? ఫస్ట్ నాకు స్టోరీ చెప్పారు అర్జున్ సార్. సో ఫస్ట్ ఒక లైన్ చెప్పేసి నాకు చాలా థ్రిల్ అయిపోయాను నేను. సో తర్వాత డెఫినెట్లీ అర్జున్ సార్ అంత పెద్ద ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఉన్నప్పుడు నేను బ్లైండ్గా చేసుకుని పోయాను ఈ సినిమా. మీరేం చెప్తారు నేను చేస్తాను సార్ అని. సో అలాగే సార్ మీద అది ఒక ట్రస్ట్, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అని. యా, ఓకే. సో అనూప్ గారు, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అర్జున్ గారు మిమ్మల్ని దీనికి మ్యూజిక్ మీరు కంపోజ్ చేయాలి అని అన్నప్పుడు? ఫస్ట్లో కొంచెం ఎలా ఉంటుందో అనుకున్నాను సార్తో, బట్ ఇట్స్ చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఫిలిం వర్క్ చేయడం సార్తో. బికాస్ ఈజ్ సో ప్యాషనెట్ అబౌట్ మ్యూజిక్ ఎస్పెషల్లీ, and అన్ని ఫీల్డ్స్లో ఆయనకి పట్టు ఉంది. బికాస్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ వర్స్డ్ ఇన్ ఎవ్రీథింగ్, అండ్ ఈజ్ సో టాలెంటెడ్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎంత చెప్పినా ఎక్కువ అనిపిస్తుంది, బట్ ఈ సో ప్యాషనెట్ అబౌట్ వాట్ ఈస్ డూయింగ్, అది ఇంపార్టెంట్. అండ్ ఆయనకి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉండడం వల్ల నాకు కూడా చాలా ర్యాప్ చాలా బాగా సెట్ అయింది. ఓకే, అర్జున్ గారిని గుర్తు చేసుకుంటే ఆయన చేసిన మూవీస్లలో మీకు ఫస్ట్ గుర్తొచ్చే సాంగ్? నాకు ఒకే ఒకటి చాలా ఇష్టం, అండ్ రాణి రానమ్మ అనే సాంగ్ చాలా ఇష్టం. అండ్ ఆయన ఎంత ప్యాషన్ అంటే లైక్ సాంగ్స్ విషయం ఎస్పెషల్లీ చాలా కేర్ తీసుకుంటారు. అండ్ అఫ్ కోర్స్ ఐశ్వర్య ఉంది ఫిలింలో, బట్ జనరలీ ఒక ప్రాజెక్ట్ చేస్తుందంటే చాలా పర్టికులర్గా, చాలా ఒక పిన్ పాయింట్గా ఉంటారు. అండ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే ఆయన పర్ఫెక్షన్ ఎంత ఉంటారో, ఒక సాంగ్ విజువలైజ్ చేశారు ఆల్రెడీ, ఏ ఊరికి వెళ్తావే పిల్ల అని మొత్తం షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత ఆయనకే అనిపించి లేదు ఇంకా బెటర్గా ఉండొచ్చు ఈ సాంగ్ అని మళ్ళీ సాంగ్ మొత్తం రీషూట్ చేశారు. ఇట్ డజంట్ కేర్ అబౌట్ ద మనీ ఆర్ టైం, అదంతా కాదు, ద క్వాలిటీ, అవుట్పుట్. అండ్ ఇవాళ మీరు చూసే ఏ ఊరికి వెళ్తావే పిల్ల,
అది అంత బాగుందంటే ఆయన మళ్ళీ హీ టుక్ ఏ డిసిజన్, లేదు ఇది కాదు ఇలా, ఇది ఇలా పల్లెటూరులో చేస్తే బాగుంటుందని. సో ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్యాషన్, ఆయనకు ఆ డెడికేషన్, యా దట్స్ హౌ హి ఈస్. సార్ మీరు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుని మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారని మీ గురించి తెలిసింది. మరి ఐశ్వర్య ఏం అవ్వాలనుకునేది చిన్నప్పటి నుంచి, ఎలా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది? యాక్చువల్లీ నేను ఫస్ట్గా 5th స్టాండర్డ్లో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకున్నాను. అది అక్కడే స్టాప్ అయిపోయింది. అవునా? సో ఓకే ఓకే సార్, అంటే డైరెక్ట్ చేయడం అదర్ యాక్టర్స్ని హౌ డిఫరెంట్, అండ్ కమింగ్ టు ద డాటర్ని డైరెక్ట్ చేయడం అనేది ఈజ్ దట్ డిఫరెంట్ థింగ్? పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బికాజ్ వి డ్రా లైన్. డాక్టర్ అనేది సెట్కి వచ్చిన తర్వాత మర్చిపోతాం. డాక్టర్ ఎవరు క్లోజ్గా ఉన్నారా లేదు, ఓన్లీ క్యారెక్టర్స్ కనపడతారు మనకి. ఓకే, ఈ క్యారెక్టర్కి వీళ్ళు కరెక్ట్గా వీళ్ళు న్యాయం చేస్తున్నారా, లేకపోతే నేను కరెక్ట్గా ప్రజెంట్ చేస్తున్నానా, ఇది మాత్రం ఉంటుంది. సో అక్కడ ఫాదరు డాటరు ఇలాంటిది ఐ మీన్ నాకు లేదు అది. ఓకే, ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా మనం డిస్కస్ చేసుకుంటాం, లేదా ఇంకా కొంచెం అలా ఉంటే బాగుండేదా ఏదా అని మాట్లాడుకుంటాం తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఏముండవు. అంటే కొన్ని చెప్పాలన్నా కానీ, ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కానీ ఒక డాటర్ లాగా కాకుండా ఒక నార్మల్ ఎవరికి యాక్టర్కి ఎలా ఇస్తారో అలా 100% అది. బికాజ్ లేకపోతే నేను యాజ్ ఎ డైరెక్టర్ నేను తప్పైపోతాను. నాకేం కావాలో అది నేను చెప్పాలి కదా, కరెక్ట్గా చెప్తేనే. ఏమనుకుంటారో ఏంటో ఎలా చెప్పేది అనుకుంటే ప్రజలు సినిమా చూస్తుంటారు కదా, ఇదేంట్రా ఇలా చేశాడు అనుకోకూడదు. సో మనం చేసేది సినిమా జనాని కోసం, వాళ్ళకి నచ్చాలని చేస్తాం. సో దానికి ఏం కావాలో వీ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, జనాలు కొత్తదనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, కొత్త కథలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ సీతా పయనం అనేది ఎంత కొత్తగా ఉంటుంది స్టోరీ? అదే ప్రతి డైరెక్టర్ అనుకునేలాగా నేను అదే చెప్తున్నాను, చాలా కొత్తగా ఉంటుంది ఇది. బికాజ్ ఇలాంటి జానర్ రాలేదు, ఇలాంటి జానర్ వచ్చింది. మరి ఇలాంటి జానర్లో ఇలాంటి పాయింట్ మేము ఈ సినిమాలో పెట్టిన ఇలాంటి పాయింట్ ఇక్కడ రాలేదని నేను కొంచెం గర్వంగా చెప్పగలుగుతాను. అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీయా ఇది? మెసేజ్ అనేది ఉంటుంది, మరి ఉత్తమ మెసేజ్ అనే కాకుండా ఆ ఒక జర్నీలో ఉంటుంది మెసేజ్గా మనం చెప్పడం అనడం కన్నా ఒక జర్నీలో సీతా పయనం, ఈ పయనంలో ఉంటుంది ఒక మెసేజ్. ఓకే, సో నాకు ఇందులో బాగా ఫీల్ గుడ్ ఇది. తర్వాత ఎలా గౌరవించాలి మిగతా వాళ్ళని, మన సమాజం ఏంటి, రిలేషన్షిప్స్ వాల్యూస్ ఏంటి. ఇప్పుడంతా ఈ మధ్య వాల్యూసే తెలియట్లేదు ఎవరికి. కరెక్ట్, రిలేషన్షిప్ అనేది ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి వాల్యూస్ తెలియకపోతే దాంట్లో అర్థం లేదు కదా. సో ఆయన్ని చెప్పే ఫిల్మ్ ఇది. అలా అని ఒక డాక్యుమెంటరీ లాగా మనం అదే చెప్తూ కూర్చోలేదు. ఇది కమర్షియల్గా ఏమేమి కావాలో అవన్నీ ఉంటాయి ఇందులో. కామెడీ ఉంటుంది, తర్వాత బ్యూటిఫుల్ మ్యూజిక్ చేశారు. 5 పాటలు కూడా 5 డిఫరెంట్ సాంగ్స్ అనూప్ చేసింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతకన్నా బాగా చేశారు. సో మ్యూజిక్ ఈజ్ వన్ బిగ్ పిల్లర్ పిక్చర్కి. సో అది ఒక సైడ్ ఉంటుంది. అండ్ యాక్షన్, పిక్చర్లో యాక్షన్ అనేది ఒక 4 ఫైట్స్ ఉంటాయి, మంచి ఫైట్స్ ఉంటాయి. లవ్ ఉంటుంది, లవ్ స్టోరీ, ఇట్స్ ఎ లవ్ స్టోరీ. దెర్ ఆర్ సో మెనీ యాంగిల్స్. అంటే పెద్ద మంచి యాక్టర్స్ ఉన్నారు. ప్రకాష్ రాజ్, సత్యరాజ్ గారు, వీళ్ళందరూ దే ఆర్ ఆల్ టాప్ క్లాస్ యాక్టర్స్. కోవి సరళ గారు, వాట్ ఎ వర్సటైల్ యాక్టర్స్ షీఈస్. సో వీళ్ళందరూ ఉన్నారు. అండ్ వీ హ్యావ్ గాట్ అ వెరీ గుడ్ టెక్నికల్ టీమ్, టెక్నీషియన్స్. సాయి మాధవ్ బుర్రా గారు డైలాగ్స్ రాస్తున్నారు. అండ్ చంద్రబోస్ గారు లిరిక్స్, కాసల్ల శ్యామ్. ఇందులో ఒక డైలాగ్ నాకు చాలా నచ్చింది, అండ్ ప్రపోజల్ గురించి. సో ఆ డైలాగ్ నాకు చాలా నచ్చింది. ప్రపోజల్తో ప్రేమ పుట్టదు, ప్రేమించాక ప్రపోజల్ అవసరం లేదు. సో ఇలాంటి డైలాగ్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయా దీంట్లో?
మీరు చూస్తుంటే క్లైమాక్స్లో అంతా చాలా డైలాగ్స్ వచ్చి మన ప్రేక్షకులకి గ్యారెంటీగా నచ్చుతుంది. ఓకే, ఒక డైరెక్టర్గా దానికి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ని చూస్ చేసుకోవడం అనేది అంటే ఎట్లా జరుగుతుంది? అనూప్ రూబెన్స్ గారు ఈ ప్రాజెక్ట్లోకి రావడం అనేది ఎట్లా జరిగింది? అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ నేనే కాబట్టి ప్రొడ్యూసర్ డైరెక్టర్ మంచి మంచి టెక్నీషియన్స్ కావాలని అనుకుంటాం. పిక్చర్లో ఈ పిక్చర్కి ఇలాంటి ఒక జానర్లో చేసినప్పుడు మంచి టెక్నీషియన్స్ కావాలి. సో మ్యూజిక్ అని వచ్చేసరికి కొంచెం మెలోడియస్ నాకు చాలా ఇష్టం. కొంచెం మెలోడీ ఎస్పెషల్లీ ఈ పిక్చర్కి అది కొంచెం అవసరం. సో ఎవరు అని నేను మాట్లాడుతున్నప్పుడు 4-5 చెప్పింది అనూప్ రూబెన్స్ అని పేరు. తర్వాత మనం ఒక సినిమా ఉంది, అది విన్నాను మ్యూజిక్. సో ఐ ఫెల్ట్ ఓకే దిస్ ఇస్ ద రైట్ పర్సన్ అని చెప్పి దెన్ మాట్లాడి వీ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ దెన్ మేము అనుకున్నట్టే వీ గాట్ అ వెరీ గుడ్ మ్యూజిక్, ఫెంటాస్టిక్ మ్యూజిక్. యా, సాంగ్ అయితే చాలా బాగుంది. ఏ ఊరికి వెళ్తావే పిల్ల, ఎవ్రీవన్ ఈజ్ సింగింగ్ దట్ సాంగ్ దిస్ డేస్. చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు అది. సో సీతా పైనల్లో మీ క్యారెక్టర్ టీజర్లో చూసినప్పుడు కొంచెం డామినేటింగ్గా, అంటే మీన్స్ మీరు చెప్పిందే వినాలి, మీరు మాట్లాడితేనేమో స్పీకర్ ఆఫ్లో ఉంటుంది, పాపం ఆయన మాట్లాడితే మాత్రం స్పీకర్ ఆన్లో ఉంటుంది. సో కొంచెం డామినేటింగ్ క్యారెక్టర్ అనిపించింది. సో మీకు ఏమైనా కనెక్టింగ్గా అనిపించిందా క్యారెక్టర్? ఎట్లా ఉంది? యాక్చువల్లీ క్యారెక్టర్ డామినేటింగ్ కాదు, అది వెరీ సిచ్యువేషనల్. మీరు చెప్పింది ఆ డైలాగ్ చాలా సిచ్యువేషనల్. బట్ ఈ ఫిలింలో నా క్యారెక్టర్ నాకు చాలా ఉండింది టు లెర్న్ ఫ్రమ్ ద క్యారెక్టర్. సో చాలా షేడ్స్ ఉంది. అండ్ ఈ జెన్జీ చెప్తారు కదా, చాలా పాయింట్స్ చాలా కొత్తగా ఉంది. సో he's incorporated so many new things in the movie. And ఒక సాలిడ్ ఫీమేల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. 100% ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అవ్వచ్చు ప్రకాష్ రాజ్ సార్తో. అండ్ సో మెనీ వెటరన్ యాక్టర్స్ ఉన్నారు, అందరితో ఒక చిన్న స్టోరీ ఉంది. సో నాకు చాలా ఉండింది టు లెర్న్ ఫ్రమ్ ఇట్. ఓకే, సో మీ క్యారెక్టర్ అండి? నా క్యారెక్టర్ అంటే ఎట్లా ఉంది? కాదు, కొంచెమన్నా రివీల్ చేయాలి. వద్దు, టీజర్ రిలీజ్ చేసినట్టుగా రిలీజ్ చేయాలి, లైక్ టీజర్ లో చూసారు కదా ఎలా ఉంటుంది. అప్పుడు నేను మీతో ఏం మాట్లాడాలి? లేదు, నా క్యారెక్టర్ తో చాలా లేయర్స్ ఉంది. అది సబ్జెక్ట్ బేస్డ్ ఉంది. నేను ఏదైనా చెప్తే అది రివీల్ అవుతుంది మన క్యారెక్టర్ ఏంటి. ఓకే, సో అది చాలా సస్పెన్స్ అండ్ చాలా మజంగా ఉంటుంది. చాలా you'll feel happy to see my character in the movie. It's fun, teasing her, playing with her. మీకు రిలేటెడ్ గా ఏమైనా అనిపించిందా? మీరు ఎవరైనా టీజ్ చేయడము, ఫన్ చేయడము? ఈ సినిమా రియల్ క్యారెక్టర్ నేను చాలా సాఫ్ట్ గా ఉన్నాను. ఓకే, సో మీరు ఇందులో ఈ సినిమాలో మీరు చేసిన సాంగ్స్లో మీకు ఎక్కువగా డిఫికల్ట్గా అనిపించింది, చాలా కష్టపడాల్సి వచ్చిన సాంగ్ ఏంటి? కష్టం అనేది యాక్చువల్లీ నేను చెప్పలేను. బికాజ్ మేము ఎప్పుడు కూడా ఆప్షన్స్ చేయలేదు ఏ సాంగ్కి కూడా. ట్యూన్స్ చేసేటప్పుడు కూడా లేదు ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా అనేది కన్ఫ్యూజన్ ఎప్పుడు రాలేదు. ఒక్క సాంగ్ మట్టుకు నేనే ఇంకొక ఆప్షన్ చేశాను సార్కి. సో అది అలా పెట్టాము, అది కూడా బాగుంది కానీ విల్ యూస్ ఫర్ అదర్ ఫిలిం అని పెట్టారు, నెక్స్ట్ ఫిలిం అని. సో ఎప్పుడు కూడా లైక్ వీ ఎంజాయ్డ్ అవర్, నేనైతే పర్సనల్గా సార్ ఎంత ఎంజాయ్ చేశారో సార్ని అడగాలి. యా, సీరియస్లీ అంటే నాకు ఒక మంచి ఫ్రెండ్ ఈ ఫిలిం ద్వారా సార్ పరిచయం అయ్యారు యాక్చువల్లీ. దట్ ఐ కెన్ సే దట్. సో మీరు తెలుగులో ఫస్ట్ ఫిల్మ్ మీకు ఇది. సో తెలుగు ప్రజలు మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, ఫస్ట్ వస్తున్నారు కాబట్టి మీకు కూడా కొంచెం తెలుగు ప్రజలకు దగ్గర అవ్వాలి అని ఉంటుంది. సో ఇలా ఎలాంటి ఇమేజ్ మీరు ఇక్కడ క్రియేట్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారు? లేదు, ಏನಂತಾರೆ ಸರ್, ಹೋಮ್ ಬಾಯ್ ಕೆಂದರ ಅವ್ರ ಮನೆ ಮಗ, పక్కింటి బాయ్ నెక్స్ట్ డోర్ లాగా. నేను కూడా చాలా అన్నీ ప్రిపేర్ చేసుకొని నేను వచ్చాను కదా. సో ఇది ఫస్ట్ స్టెప్. సీతా పైన ఈ క్యారెక్టర్తో ఫ్యామిలీ ఆడియన్స్ అన్నీ నాకు చాలా
ఈ మూవీ చూసిన తర్వాత అందరు చాలా ప్రేమిస్తారు. సో ఇది అయినప్పుడు నెక్స్ట్ వేరే వేరే ఒక్కొక్క వేరియేషన్స్ ఇస్తే సో ప్లానింగ్ ఉంటుంది అని. ఓకే, అంటే ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకున్నారా? ఫస్ట్ నుంచి తెలుగు వచ్చా మీకు? లేదు, ఈ సినిమా కోసం ఓ వావ్. ఇప్పుడే. ఓకే, నాకే ఆశ్చర్యం. అదే కదా, ఒక అంటే కొన్ని మూవీస్ చేశాక కొంచెం కొంచెం తెలుగు వస్తుంది. లేదు, ఇది నా కానీ ఫస్ట్ మీకు టైం. ఒక మూవీకే నేర్చుకున్నారంటే దట్స్ గ్రేట్. అవును, థ్యాంక్ యూ. తెలుగులో ఏ మూవీస్ ఎక్కువగా చూసారు? మీకు ఎవరు ఫేవరెట్ హీరో, హీరోయిన్? అన్ని ఫేవరెట్. ఇక్కడ ఏదో నాకు చాలా ఫేవరెట్ అంటే అల్లు అర్జున్ గారు, బన్నీ గారు. అర్జున్ గారు. బన్నీ గారు, ఆర్య 2 అన్ని నాకు చాలా ఫేవరెట్. తెలుగు మూవీస్ చూస్తూ ఉంటారా? అవును, అన్ని చూస్తున్నాను నేను. రామ్ చరణ్ గారితో అన్ని మూవీస్, జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్ అన్ని చూస్తున్నాను. ఓకే, మీరు? డెఫినెట్లీ నేను కూడా రామ్ చరణ్ సార్ చాలా పెద్ద ఫ్యాన్. నాని గారు నాకు చాలా ఇష్టం. అండ్ ఆఫ్ కోర్స్ ద ఓజీ పవన్ కళ్యాణ్ సార్, హీఈస్ లైక్ ఆల్ ఆర్ ఫేవరెట్స్. ఓకే సార్, మీరైతే తెలుగు సినిమాలకి చాలా దూరం అయిపోయారు. తెలుగులో మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీరు ఎందుకు దూరం అవుతున్నట్లు అసలు తెలుగు ప్రజలకి? చాలా చేస్తానండి. ఓకే, ఎందుకు ఈ గ్యాప్, ఇంత గ్యాప్? అంటే అన్ని భాషల్లో చేస్తుంటాను కాబట్టి, తమిళ్లో మలయాళం కూడా చేస్తాను, అప్పుడప్పుడు కన్నడ చేస్తాను. సో కొంచెం సెలెక్టివ్గా వేరే ఉన్నాను. అంటే అప్పుడప్పుడు కథ రాసుకోవటం, డైరెక్షన్ చేయటం, ఇలాగ అయిపోయి కొంచెం గ్యాప్ అయిపోతుంది. సో కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. అప్పటికి ఇప్పటికి సినిమాలలో వచ్చిన మార్పులు, చేంజెస్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? ఎలాంటి చేంజెస్ వచ్చాయి అప్పటికి ఇప్పటికి? చాలా చేంజెస్ ఉందండి. ప్రజెంటేషన్స్లో చేంజెస్ ఉంది, టెక్నాలజీలో చేంజ్ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ఎవ్రీ డే చేంజ్ అవుతూనే ఉంటుంది. అండ్ ఈజీగాను ఉంది టెక్నాలజీ మనకి. ముందంతా నేను ఫస్ట్ పిక్చర్ నేను డైరెక్ట్ చేసినప్పుడు అప్పుడంతా ఎడిటింగ్ అంతా ఎంత కష్టం తెలుసా? ఒక్క సీన్ ఎడిట్ చేయాలంటే వెళ్ళి కూర్చొని చిన్న మూవ్ అయ్యాలని ఉంటుంది. అది ఇప్పుడు ఉండే వాళ్ళకి అంత తెలియదు. ఎడిటింగ్ ఇన్స్ట్రుమెంట్ అది ఇంత ఒక చిన్న ఫ్రేమ్లో చూడాలి మన సినిమాని. ఇంత ఉంటుంది అంతే, 2.5 ఇంచెస్ అంతే, 2 ఇంచెస్ అంతే ఉంటుంది అది. ఇదే అందులో సినిమా అలా చూసి ఎక్కడ కావాలో అక్కడ కట్ చేసుకొని మార్క్ చేసి వెళ్ళాలి. ఇప్పుడంతా ఈజీగా జాయిన్ చేసి వెళ్ళిపోతుంటాం, ఆ షాట్ ఈ షాట్. అలా కాదు, ఎంత మార్క్ చేసి వెళ్ళి 3 hours వస్తే ఆఫ్టర్ 3 years మళ్ళీ రావాలి మనం. వచ్చినప్పుడు ఆడంతా పాప కట్ చేసి ఎడిటర్ కత్తిరి తీసుకుని కట్ చేసి మళ్ళీ గమ్మేసి దాన్ని అతికించి తర్వాత మనకు చూపించి. సో ఇప్పుడు టెక్నాలజీ అలా ఎంత ఇంప్రూవ్ అయిపోయింది. టక్ టక్ అని అలా పోతుంది. అండ్ అగైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇప్పుడు. అవును, యూ షుడ్ ఓన్లీ నో హౌ టు టేక్ వర్క్ ఫ్రమ్ ఇట్. ప్రాంప్టింగ్ ఏదో ఇలా ఏమంటారు అదంతా మనకు తెలిసి ఉండాలి. సో వన్ షుడ్ గెట్ అప్డేటెడ్, లేకపోతే దిల్ బి లాస్ట్. ఓకే, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియపోతుంది. యూ షుడ్ గెట్ అప్డేటెడ్ ఎవ్రీ డే ఏమవుతుంది. ఓకే, ఒక డైరెక్టర్గా అది మంచిది. యాక్చువల్గా టెక్నాలజీ అనేది ఇట్స్ వెరీ నైస్, వెరీ వెరీ గుడ్. కరెక్ట్గా అడాప్ట్ చేసుకుంటే యూ కెన్ డూ వండర్స్ హియర్. ఓకే, సో అప్పుడు సినిమా చేసే డేస్ కూడా చాలా, ఒక సినిమా అంటే చాలా 100 days అట్లా షూట్ కూడా ఎక్కువ టైం పట్టేది కదా అప్పట్లో? ఇప్పుడే ఎక్కువ పడుతుంది. సినిమా 1 year 1.5 years చేస్తున్నా. పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు నేనంతా 30 days ఇచ్చేవాడిని అంతే. 1 monthలో 3 సినిమాలు చేసేవాడిని, 10 days. సో 3 monthsలో 3 సినిమాలు అయిపోయేది నాకు. ఓకే, సో 1 yearకి 14-15 pictures రిలీజ్ అయ్యేది నాది. 15 pictures రిలీజ్ అయ్యేది. నాకే చెప్పారు, నెక్స్ట్ ఫ్రైడే మన సినిమా రిలీజ్. అవునా, ఉండు తర్వాత మాట్లాడతాను. సో అంత బిజీగా యూస్ టు వర్క్, డే అండ్ నైట్ వర్క్ చేసేవాడు. ఇంత డే అండ్ నైట్ వర్క్ చేసి కూడా మీరు ఫ్యామిలీకి ఒక టైం ఇవ్వడం, అది చూసాము. ముందు ఐశ్వర్య చెప్పినట్టు ప్రయారిటీ అది మన చేతుల్లోనే ఉంది. మనకేం కావాలి ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి కాసేపు ఫ్రెండ్ వచ్చాడు, ఒక 1/2 hour మాట్లాడేదని ప్రయారిటీ ఇస్తే టైం ఉంటుంది. ఒక 1/2 hour ఎక్సర్సైజ్ చేసి తీరాలి అంటే దానికోసమని వీ విల్ డెడికేట్. మన మైండ్లో ఉండాలి అది డెడికేట్ చేయాలని. లేదు, ఇది ఫ్యామిలీ టైము. ఇప్పుడు నా బిడ్డలు వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే అది మనమే చేయాలి. జాగ్రత్తగా మనం తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చి, అది సెక్యూరిటీ సేఫ్టీ అనేది మాత్రమే కాకుండా ఇది వచ్చి ఇదో ఎక్స్పీరియన్స్.
లేక కొన్ని రోజులు అయిపోతే మళ్ళీ ఇఫ్ యూ వాంట్ దట్ ఎక్స్పీరియన్స్ యూ వాంట్ గెట్ ఇట్. వాళ్ళంతా పెరిగిపోయి ఉంటారు. సో మనం ఇలాంటిదంతా మిస్ చేయకూడదు లైఫ్లోనే నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను. ఓకే. సో ఎంత బిజీగా ఉన్నా, ఫుల్ బిజీగానే, అంత బిజీగా ఉండేవాడిని. అయినా యూస్ టు లైక్ బిడ్డలకి స్నానం చేయించి ఒక్కొక్కసారి షూస్ గీసి పాలిష్ చేసి సాక్స్ వేసి బట్టలు ఇట్లంతా రెడీ చేసి తీసుకెళ్ళి డ్రాప్ చేసి షూటింగ్ వెళ్ళిపోయేవాడిని. సో అవే వాల్యూస్ తో సో ఈ సినిమాలో ఉన్నట్టు ఇప్పుడు వెనకాల చూస్తే నేనేది మిస్ చేయలేదు కదా. హ్యాపీ, యువర్ సాటిస్ఫైడ్. అంతే కదా, ఏం చేయాలో మన డ్యూటీ మనం చేసామని తృప్తి ఉంటుంది. మీరు యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు, ఒక ఫాదర్గా మీ అంటే ఫుల్ఫిల్గా మీరు మీ ఫాదర్ జాబ్ చేశారు. మీ డైరెక్ట్ అన్ని విషయాల్లో కరెక్ట్గా చేయాలని అనుకునేది లైఫ్. వీ హ్యావ్ టు ఎంతవరకు చేస్తున్నాం అనేది తెలియదు కానీ ఆ ప్రయత్నంలో ఉండాలి మనం. కానీ ఇప్పుడు కొంచెం అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్, మొబైల్ ఇంపాక్ట్ వల్ల చాలామంది అది మిస్ అవుతూ ఉన్నారు. ఎక్కువగా ఫ్యామిలీకి టైం ఏం లేదండి, ఇదంతా ఏమున్నా సరే మన మైండ్ అంతే. మన మైండ్ మనం టైం ఇవ్వాలి, ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, మా తల్లిదండ్రులకి టైం ఇవ్వాలి అని మనం ఎక్కడో ఎన్నోసార్లు చూస్తుంటాను. ఒక్కొక్కరు ఫాదర్ మదర్ మీట్ అయ్యారా అంటే, లేదు మచ్చా నాకు అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. అది ఉంది కదా, అలాగే ఇది ఉంది అనుకో నువ్వు. ఫస్ట్ యూ హ్యావ్ టు మీట్ యువర్ మదర్, యూ హ్యావ్ టు మీట్ యువర్ ఫాదర్, యూ హ్యావ్ టు మీట్ యువర్ ఫ్యామిలీ. దానికి నువ్వు అనుకోకపోతే ఎలాగా? అక్కడ ఎందుకు అనుకుంటున్నావు అంటే అక్కడ డబ్బు వస్తుందని కట్ చేసుకో, సగం వస్తే చాలు. ఇది చూడు. సో ఈ మెంటల్లీ ట్యూనింగ్ అనేది ఒకరికి ఉంటే, ప్రయారిటైజ్ చేసుకుంటే అన్నీ జరిగిపోతుందండి. ఇట్స్ హౌ యూ సీ. ఎందుకు మీరు మాట్లాడిన మాటలు అంటే సినిమాలో మీరు ఇచ్చిన మెసేజ్ కూడా అదేలా ఉంటుందా అనిపిస్తుంది. డబ్బులుగా ఉంటుంది. ఓకే. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి ఐశ్వర్య? మీరు 3 సినిమాల్లో బిజీగా ఉన్నారు. క్యూ అండ్ హంట్ అండ్ సూపర్ స్పార్క్. యా, రైట్. సో అవి ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయా? రెడీ అవుతుంది. సో సీత పైన ఫస్ట్, తర్వాత ఒక 2 సినిమా ఉంది అన్ని లాంగ్వేజెస్. ఓకే. సో waiting for this movie to come out. Okay. దీని తర్వాత God willing I will be in more movies. ఓకే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా తొందరగా తెలుగులో సినిమాల్లో చేయాలి మీరు నెక్స్ట్ ఫాస్ట్గా అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. Thank you. సార్.